హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సుధా లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట. ఇది ఇంతకుముందు నేను చాలా సార్లు చేశాను. మీకోసారి చూపిద్దామని ఈరోజు వీడియో లాగైతే చేస్తున్నాను. ఈ హెయిర్ ఆయిల్ వాడటం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందనమాట. వైట్ హెయిర్ వస్తుంటుంది కదా! అది రాకుండా కూడా ఉంటుంది చాలా వరకు. ట్రై చేయండి ఒకసారి అయితే. దానికోసం కావాల్సినవన్నీ ఒకదానంటే ఒకటి చెప్తున్నా. ఫస్ట్ అయితే ఎండు కొబ్బరి అండి. ఇక్కడ నేను చూసిరుగా ఒక ఎండు కొబ్బరి మొత్తం తీసుకొని దాన్నైతే చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకుంటున్నానమాట. ఒక కొబ్బరి మొత్తం అయితే తీసుకోవాలి. ఇదంతా ఒక ప్లేట్లోకి వేసుకున్న పారాషూట్ ఆయిల్ అయితే ఒక డబ్బా, ఇంకోటి కూడా ఉంది హాఫ్ డబ్బా. ఇదైతే సీల్ డబ్బా అనమాట. ఈ క్యాప్ ఎలా తీయాలి అనేది నేను ఇదే వీడియో ఫుల్గా కూడా పెట్టిన అనమాట మన ఛానల్లో. అదొకసారి చూడండి. క్యాప్ ఎలా తీయాలి ఏంటి అనేది అలా కూడా వివరంగా ఉంటుందన్నమాట. ఇంకైతే ఆయిల్ అంతా నేను ఒక గిన్నెలో అయితే పోసుకుంటున్నానండి. గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నెలో అయితే పోసుకుంటున్నా. ఇందులో ఒకదానంటే ఒకటి ఏమేమి వేయాలి అనేది అయితే మీకు చూపిస్తూ ఉంటాను చూడండి. ఇప్పుడైతే అందరికీ హెయిర్ ఫాల్ ఉంటుంది కాబట్టి ఇదైతే మీరు పక్కా ట్రై చేయండి. ఒక్కొక్కటి చూపిస్తా. ఫస్ట్ అయితే ఇందులో కొబ్బరి అండి, ఎండు కొబ్బరి ఉంది కదా, అదైతే వేసుకోవాలి. చూడండి, నేనైతే ఎండు కొబ్బరి అయితే వేసుకున్నా. ఫస్ట్ ఇది వేసి ఒకసారి అయితే మొత్తం తిప్పిన తర్వాత సెకండ్ వచ్చేసి కరివేపాకు. హెయిర్కి కరివేపాకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. హెయిర్కి అయినా కళ్ళకైనా కరివేపాకు గురించి మీకు తెలవంది ఏముందండి. కరివేపాకు అయితే బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ అయితే కరివేపాకు వేసుకున్నా. ఇది మొత్తం ఒకసారి అయితే కలిపేద్దాం. ఇదంతా సిమ్లోనే జరగాలండి ప్రాసెస్ మొత్తం. పెద్ద మంట పెడితే కన్నా సిమ్లో జరిగితేనే బాగుంటుంది ఈ ప్రాసెస్ అంతా. నెక్స్ట్ వచ్చేసి మందార పువ్వులు, కావాలంటే ఆకులు కూడా వేసుకోవచ్చు. నేను మందార పువ్వుల వరకు అయితే వేస్తున్నా. ఇదంతా ఒకసారి అయితే కలిపేద్దాం. లాస్ట్కి ఒక ఇంగ్రీడియంట్ ఉంది, అదేంటి అనేసి వచ్చేసి మెంతులు కూడా తెలుసు కదా, మన హెయిర్కి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే వచ్చేసి మెంతులండి. ఈ మెంతులు కూడా వేసి మొత్తం ఒకసారి అయితే కలుపుదాం. ఇంక ఇది సిమ్లోనే మొత్తం నల్లగా అయితే అయిపోవాలన్నమాట. సిమ్లోనే చిన్నగా ఉడికించుకోవాలి ఇట్నైతే. చూడండి, చాలా వరకు అయితే మొత్తం అయితే అయిపోయిందనమాట. ఇంకొక 2 minutes ఉంచితే సరిపోద్ది. చాలా వరకు అయితే అయిపోయింది. మొత్తం అయితే నల్లగా అయింది కదా. ఆయిల్ కూడా కలర్ మొత్తం చేంజ్ అయితే అవుతుందండి. గ్రీన్ కలర్ అలా అయితే వస్తూ ఉంటుంది. గ్రీన్ మెరూన్ టైప్లో వస్తూ ఉంటుంది అనమాట. ఇక బంద్ చేస్తుంది. ఇప్పుడైతే ఇంకా బంద్ చేయలేదు. చూడండి, ఇక్కడైతే బంద్ చేసిన తర్వాత మొత్తం చల్లారిపోయింది. చల్లారిన తర్వాత మన ఆయిల్ అయితే వడగట్టుకోవాలి. ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే వడగడతా. దీన్ని అయితే వడగట్టేస్తానండి. ఇంక ఇలా ఒకటి తీసుకొని స్ట్రైనర్ తీసుకొని అందులో వడగట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది వడగట్టే ప్రాసెస్ కూడా. ఎందుకంటే ఇందులో అంత చిన్న ఏమి ఉండవు కదా, పొడి లాంటివి ఏముండవు కాబట్టి తొందరగా అవుతుంది. తర్వాత ఇదంతా పిండి కూడా వడగట్టుకోవాలన్నమాట. లేదంటే మళ్ళీ అందులో కూడా ఆకులలో కూడా చాలా ఆయిల్ ఉండిపోతుంది. అది కూడా చూపిస్తా. చూడండి ఎంత ఆయిల్ వచ్చిందో. అంటే మనం పోసినంత ఆయిల్ అయితే రాదులేండి. మనం మరిగించినప్పుడు కొంచెం పోతుంది కదా. అంటే పావుల వంతు పోయిద్ది, 30 వంతు అయితే ఉంటుంది, ఎటు పోదు. నాకైతే రెండు కలిపి అదంతా అయితే నిండిందండి. ఇప్పుడు ఇది ఇక మన ఆల్రెడీ ఆయిల్ బాటిల్ ఉంది కదా, అందులో పోసేసుకుంటే సరిపోతుంది. అది మంచిగా క్యాప్ తీసుకుంటే మళ్ళీ ఆయిల్ వేరే దాంట్లో కాకుండా అదే బాటిల్లో పోసుకోవచ్చు. క్యాప్ తీసుకోవటం రావాలన్నమాట. మొత్తం ఇలానే పోసానండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ కామెంట్ కూడా చేయండి. వీడియో లెంత్ అయింది అని అనుకోవద్దు. ఎంత అండి, 5 minutes కదా, 5.5 minutes అంతే. మీకు నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. ఆయిల్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే తెలిసిద్ది. చూడండి, ఇప్పటికి అంత వచ్చింది. నేను అదంతా పిండి చేసేసరికి బాటిల్ వరకు అయితే నాకు నిండిపోయింది అనమాట. చూడండి, ఇలా అయితే పిండుకున్నా.
ఇది ఇందులో కొబ్బరి ముక్కలు ఉండటం వల్ల పిండేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. ఆ ముక్కలు అనేది కుచ్చుకుంటున్నాయి చేతికి. కొంచెం జాగ్రత్తగా పిండుకుంటే ఓకే. ఇక అయినా నేనైతే పిండేసిన, అంత ఆయిల్ పోతుంది కదా అనేసి ఇక పిండి అయితే వేసానండి. ఇంక ఇంతేనండి ఈ వీడియో. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. వ్లాగ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.